ఏంటి సెషన్స్ మొదలవుతున్నాయట? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వెళ్ళే సూచనలు ఏమైనా ఉన్నాయా? గారు మీకు ప్యానర్ ఉన్న పెద్దలకి డబల్లంటి వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏంటనేది విషయం త్వరలో ప్రకటిస్తారండి. వెళ్తున్నారా లేదా అనేది. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అంటే నేను ఒకసారి షాక్ అయ్యాను. ఖచ్చితంగా వెళ్తున్నారని చెప్తావేమో అని. ఏం చేస్తున్నారని ఖచ్చితంగా ఆలోచిస్తున్నారా? అదేంటి ఆలోచించడం ఉండదే? వెళ్తున్నారా వెళ్ళలేదు అన్నది ఉంటది కానీ ఖచ్చితంగా అసెంబ్లీలో సెషన్లో మనం పాల్గొనాలా లేదనేది జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారు. మరి 2-3 రోజుల్లో పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తారు. ఏంటి రాష్ట్రంలో ఏ అంశాలు లేవా? ఈ కిరణ్ రాయిలో లేకపోతే ఇంకొక రాయిలో ఆ లక్ష్మీయో ఇంకొక పార్వతో వీటి గురించేనా? వేరే అంశాలు ఏం లేవా మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని? వర్మ గారు గతంలో అంబటి రాంబాబు గారి మీద అలాగే అవంత్ శ్రీనివాసరావు గారి మీద వచ్చినటువంటి కొన్ని అభూత కల్పనలు ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసి ఏవైతే ఆడియో టేపులు తీసుకొచ్చి ఇదిగో గంట అరగంట అని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా ట్రోలింగ్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం కాదు. ఆ రోజున మళ్ళీ ఎందుకు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారు? ఎందుకు సంక్షేమ పథకాలపైన మాట్లాడకపోయారు? ఎందుకు డెవలప్మెంట్ మీద మాట్లాడలేదు ఈ అధికార ప్రతినిధులు కానీ ఈ కూటమి పెద్దలు కానీ? ఆ రోజున అంబటి రాంబాబు గారి గురించి అవంత్ శ్రీనివాసరావు గారి గురించి మీరు గంటలు డిబేట్లు పెట్టడం కానీ గంటలు ప్రెస్ మీట్లు ఇవ్వడం కానీ ఆ రోజున దేనికి? ఆ రోజున ఏ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత జీవితం రాజకీయాలకు ఎందుకు ముడిదేయాలి అని ఆ రోజున కూటమి నాయకులు అనుకుని ఉంటే ఈ రోజున వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈ రోజున రెడ్ హ్యాండెడ్గా ఒక దొండకాయ స్టార్ దొండకాయ కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఈ రోజున జనసేన పార్టీలో ఉన్నటువంటి వీర మహిళలు చాలా మంది ఆయనకి బలైపోయారనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఎలక్షన్ ముందు కిరణ్ కుమార్ అలియాస్ దొండకాయ ఈ ముదురు పైన దొండకాయ గురించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లిస్ట్ వెళ్తే ఎలక్షన్ టైంలో ఎందుకు యాక్షన్ తీసుకోవడం అని పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కాబట్టి ఏదో మంత్రంగా నోటీసులు ఇచ్చి పక్కన పెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ గారు చేయవలసింది ఏంటంటే అమ్మా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా ఏ ఆడబిడ్డకి ఎటువంటి నష్టం చేకూరినా ఖచ్చితంగా నేను అండగా ఉంటాను, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాను. మీ హయాంలో అలాగే జరిగిందా లక్ష్మణ్? మీ 5 ఏళ్ల పాలనలో అలాగే జరిగిందా సస్యశ్యామలంగా? సార్ వర్మ గారు మీరు కావాలంటే గణాంకాలు తెచ్చుకోండి. మా హయాంలో ఖచ్చితంగా ఆడపిల్లలకు రక్షణ కలిగింది. మా హయాంలో ఎక్కడ కూడా ఇటువంటి దౌర్భాగ్యం ఉన్న పరిస్థితులు ఎక్కడా లేవు. ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని శారీరకంగా వినియోగించుకొని వాళ్ళని ఉమెన్ ట్రాఫికింగ్లో వాళ్ళే పెట్టి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రోజున లక్ష్మణ్ అనే అమ్మాయిని ఈవిడు ఈ యొక్క కిరణ్ కుమార్ అనే వ్యక్తి 1,20,00,000 తీసుకున్నప్పుడు అది 2013 నుంచి మా ఇద్దరం వచ్చే సంబంధం. ఆవిడేదో కాదండి, ఆవిడేదో చీకలు అంటున్నారు, చెక్ బౌన్స్లు అంటున్నారు, బోల్డ్ కథలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం కన్క్లూజన్ వస్తాం? మంచి 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 పాయింట్ రైజ్ చేశారు వర్మ గారు. ఆవిడ సీటరే, ఆవిడ లేదంటే ఎక్కడో మా మంచి మహిళ కాదు, 4-5 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి అనుకోండి. అటువంటి మహిళతో నువ్వు సంబంధం పెట్టుకున్నావు అంటే నువ్వెంత పెద్ద సీటర్వి, నువ్వెంత అగంతకుడివి, నువ్వెంత దుర్మార్గుడు అయి ఉంటేనే అటువంటి వ్యక్తులతో నువ్వు స్నేహం చేసావు. నేను నీకున్నాను నైపు వైపు కైపు. ఇది తెలిసిన కాదు లక్ష్మణ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కానీ శ్యామలా గారు కానీ మీరు అందరూ ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలిసిన విత్-ఇన్ అవర్స్ లో ఆయన యాక్షన్ తీసుకున్నారు. మీరు ఏ రోజన్నా ఎవరి మీదన్నా యాక్షన్ తీసుకున్నారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అరే డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళని ఎవరో పరామర్శించిన పాపాన్ని పోలేదు. సుధాకర్ అవనియండి, ఇంకో ఇదిగో బాలకోటి గారు ఉన్నారు కాబట్టి ఆయన పెద్ద చిట్టా ఇప్పుతారు. నెక్స్ట్ అమరావతి మహిళల్ని రోడ్ల మీద చీరలు ఇప్పించారు, దుశ్శాసన పర్వాలు జరిగినాయి, అది మీకు చేయలేదు అంటారు, మీ ప్రభుత్వంలో జరగలేదు అంటారు. ఇంక అందరూ కళ్ళు మూసుకోవాలంతే. వర్మ గారు ఎక్కడైనా సరే ఏ ఆడపిల్లసైనా సరే ఇగో పలానా వ్యక్తి వల్ల మాకు అన్యాయం జరిగింది, పలానా వ్యక్తి మమ్మల్ని వాడుకొని వదిలేశాడు, పలానా వ్యక్తి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, ఎవరైనా ఏ నాయకుల మీదైనా మా పార్టీలో ఉన్న నాయకుల మీద కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే మీరు అంటూ ఉన్నారు ఎవరైతే
అవంతశ్రీ అది సారీ మా రంపచోడవరంలో జరిగినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తాలూకా ఘటన ఏదైతే ఉందో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యను కూడా ఇది రాజకీయంగా వినియోగించుకున్నారు. మేము అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తామన్నటువంటి కూటమి పెద్దలు ఇంతవరకు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎందుకు పట్టించుకోవాలా? డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకి ఏం హామీ ఇచ్చారు? ఇదే డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఏమని భరోసా ఇచ్చారు? మీరు రాజకీయంగా వినియోగించుకోవడం కాదండి. ఏం భరోసా ఇచ్చారు? మీరు ఎలాగో ఆదుకున్నారు? లక్ష్మణ్ ఒక్క నిమిషం వినాలి. లక్ష్మణ్ విని నా మాట విని నువ్వే మాట్లాడదు. కానీ ఇప్పుడు నువ్వు లీడర్గా ఎదగాలనుకుంటున్నావు, మంచి భవిష్యత్తు ఉంది, యాక్టివ్గా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నావు. ఈరోజు డ్రైవర్స్ వాళ్ళని ఆ డోర్ డెలివరీ ఎమ్మెల్సీ చంపేస్తే కూటమేమోని మేము నీకు న్యాయం చేస్తాం అధికారంలోకి వచ్చి అని చెప్పారు. ఇప్పుడు ఎందుకు న్యాయం చేయలేదని అడుగుతున్నారు. అసలు ఏవైనా అర్థం ఉందా దానికి? అసలు చంపిన వాళ్ళు ఎవరు, ఏ పార్టీకి సంబంధించింది, ఏ కాలంలో జరిగింది, అది వీళ్ళెళ్ళి వాళ్ళకి న్యాయం చేయడం ఏంటి? ఆ లోకల్ ఎమ్మెల్యే చెప్పారేమో అమ్మ నీకు ఏదో అన్యాయం జరిగింది చేసుకున్నారు, అది అది కాదు కదా. మీరు వినాలి వర్మ గారు, ఒక నిమిషం మీరు వినాలి. నేను అనేది ఏంటంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి చెప్తారు, డాక్టర్ సుధాకర్ గురించి చెప్తారు, డాక్టర్ అచ్చెన్న గురించి చెప్తారు. వీళ్ళందరినీ మీరు కూటమి నాయకులందరూ కూడా ఎలక్షన్ టైం అప్పుడు ఓట్లు పడడానికి దళితులందరూ మా వైపు ఉన్నారని చెప్పుకోవడానికి మీరు ఒక ప్రకటన ఒక క్యాంపెయిన్ గా చేశారు కదా. మరి వాళ్ళని ఆదుకోవాల్సింది, తప్పు చేశారు మీరు. వాళ్ళని ఆదుకుంటే మీకే ఆ ఓట్లని పడిపోనేమో కదా, వాళ్ళని ఆదుకోవాల్సింది కదా. సార్ ఒక నిమిషం సార్, అక్కడ జరిగిన సన్నివేశం వేరు. అక్కడ డాక్టర్ సుధాకర్ గారిని రచ్చగొట్టి డాక్టర్ సుధాకర్ గారిని ఆ విధంగా చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. అలాగే ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఉందో అప్పుడు జరిగిన మర్డర్లన్నీ కూడా వీళ్ళే చేశారని చెప్పి కోర్టులో వేయండి. అది అనంతబాబు యొక్క పర్సనల్ విషయంలో జరుగుతున్న విషయం, అది క్రిస్టల్ క్లియర్ గా ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ భార్య లక్ష్మణ్ కొనసాగిద్దాం. ఒక్క నిమిషం ఒక్కడే మాట్లాడితే కాదు కదా, ఇంకా ముగ్గురు ఉన్నారు, నేను ఇస్తాను, కొనసాగిద్దాం. నీ పాయింట్ చేసే కదా అనుష గారు.